వెల్కమ్ టు మై వ్లాగ్ లవ్ ద లైఫ్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటారు. అంటే అమ్మా నాన్నల తర్వాత స్థానాన్ని మనం గురువుకే ఇస్తుంటాము. నేటి బాలల్ని రేపటి పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. అయితే ఇవాళ టీచర్స్ డే కదా, ఏదైనా వీడియో చేయమని నా ఫ్రెండ్ మెసేజ్ చేశాడు. అయితే ఇప్పటికిప్పుడు ఏం చేద్దామా అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఈలోగానే చిన్నప్పుడు మేము టీచర్స్ డే ఎలా చేసుకునేవాళ్ళం, అప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవి అనేది నాకు గుర్తొచ్చింది. చిన్నప్పుడు మేము ఏంటంటే అమ్మా నాన్న దగ్గర నుంచి రూపాయో, ₹2, ₹5, ₹10 అలా తీసుకుని వెళ్ళి మనకి ఇష్టమైన టీచర్లకి గ్రీటింగ్ కార్డ్స్ కొని ఇవ్వడం, పువ్వులు కొనివ్వడం, స్వీట్స్ని వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వడం, ఇలాంటివి చేస్తూ ఉండేవాళ్ళం. అయితే ఇప్పుడు తరం టీచర్స్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకుంటుంది? అందులోనూ ఇప్పుడు ఉన్నదంతా కూడా 5G 4G ఈ తరం అన్నమాట. అందులోనూ ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఈ టీచర్స్ డేని వారు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో నాకు చూపించాలి అనిపించింది. ఏం కరోనానో ఏంటో కానీ ప్రపంచం మొత్తం ఎప్పుడూ చూడనటువంటి రోజుల్ని చూస్తోంది. ముఖ్యంగా దీని ప్రభావం అన్ని రంగాల మీద పడింది. పిల్లల మీదైతే మరీ ఎక్కువగా కనిపిస్తోంది. ఓ ఆట లేదు, పాట లేదు. బాల్యం 4 గోడల మధ్య బందీ అవుతోంది. 6 నెలలుగా పిల్లలు స్కూల్ మొహం చూడలేదు. ప్రైవేట్ స్కూల్స్ ఆన్లైన్ క్లాసెస్ మొదలుపెట్టేశాయి. అన్ని సబ్జెక్టులతో పాటు సింగింగ్, డాన్సింగ్, యోగా, ఎక్సర్సైజ్లు, స్పోర్ట్స్ క్లాసెస్ అన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. ఆన్లైన్లోనే పిల్లలు ఎగ్జామ్స్ కూడా రాసేస్తున్నారు. క్లాస్లో టీచర్ ఇచ్చిన యాక్టివిటీలు కూడా పూర్తి చేసి ఆన్లైన్లోనే పిల్లలు సబ్మిట్ చేస్తున్నారు. క్లాసెస్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్తో కంబైన్డ్ స్టడీ కూడా చేస్తున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలల విషయానికి వస్తే పరిస్థితులు భిన్నంగా ఉంటున్నాయి. వాటి గురించి మనం తర్వాతి వీడియోలో మాట్లాడుకుందాం. నిజమే కదా, టీచర్స్ డేకి ఏదైనా వీడియో చేస్తే బాగుంటుంది అనిపించింది. కానీ నా దగ్గర ఏమో టైం లేదు, ఏ విధంగానూ నేను రెడీగా లేను. ఏం చేద్దామా అనిపించింది. ఏంటంటే 3-4 రోజులుగా నా కూతురు యాపిల్ ఏవో ఫ్లవర్స్ తయారు చేస్తుంది. తన వీడియోలు తయారు చేసి తన ఫ్రెండ్స్కి పంపిస్తుంది. వాటిని ఒకసారి గమనించాను. ఆ ఫ్లవర్స్ ఏవో కాదు, ఇవే. చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఈ ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ తను ఎలా చేసిందంటే, మనము చేతులు తుడుచుకునే ఇవి ఉంటాయి కదా టిష్యూస్, ఈ టిష్యూస్తో తను ఈ అందమైన ఫ్లవర్స్ తయారు చేసిందనమాట. ఈ ఫ్లవర్స్ తయారు చేసి నేను కొద్ది రోజుల క్రితం ఒక పాట్ కొనుక్కొచ్చి అనమాట. అంటే ఈ పాట్ ఏంటంటే పెరుగు తోడు పెట్టడానికి తీసుకొచ్చిన పాట్కి ఇలా కలర్స్ చేసింది. వీటిలో ఈ ఫ్లవర్స్ని ఇలా అమర్చి ఇలా సెట్ చేసి వాళ్ళ టీచర్కి తను గిఫ్ట్గా ఇద్దామని అనుకుంటోంది. తను యాపిల్ చెప్పు, వీటిని ఎలా తయారు చేసావు మా అందరికి చెప్తావు ఒకసారి? ముందుగా 2 టిష్యూస్ తీసుకోవాలి. వాటిని హాఫ్గా కట్ చేసుకోవాలి. రెక్టాంగిల్లో 4 పీసెస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 4ని మనం ప్లీట్స్లో తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీనికి మధ్యలో థ్రెడ్ కట్టాలి. ఇలా మనం మధ్యలో తాడు కట్టుకోవాలంటే ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా ఓపెన్ చేసుకొని మనం 4 తీసుకున్నాం కదా, వాటన్నిటిని ఒక్కొక్కటిగా పైకి అనాలి. ఇదండి మన ఫ్లవర్ అయిపోయింది. దానికి ఈ కొబ్బరి పుల్లను పెట్టినట్టయితే ఇలా ఒక ఫ్లవర్ వాజ్ లాగా కూడా వాడుకోవచ్చు దీన్ని. మా అమ్మాయి అని చెప్పడం కాదు గాని యాపిల్ తయారు చేసిన ఈ పువ్వులు నిజమైన పువ్వుల్లాగే మనసు దోచేస్తున్నాయి. వాసన ఒక్కటే తక్కువ, అచ్చమైన నందివర్ధనాల్లాగే ఉన్నాయి. స్కూల్స్ లేవు, అందులోనూ ఇవాళ సాటర్డే. ఇవాళ ఆన్లైన్ క్లాస్ కూడా లేదు. మరి మీ టీచర్కి ఈ గిఫ్ట్ని ఎలా ఇస్తావురా అంటే యాపిల్ చెప్పిన ఆన్సర్ ఏంటో మీరే వినండి.
ఇయర్ స్కూల్స్ లేకపోయేసరికి నేను ఈ ఫ్లవర్ పాట్ని చేసి ఒక గ్రీటింగ్ వీడియో చేసి మ్యామ్కి పంపిస్తాను. స్కూల్స్ రీఓపెన్ అవ్వగానే నేను ఇది మ్యామ్కి ఫిజికల్లీ ఇస్తాను. ఆగండి, ఇంతటితో ఈ టీచర్స్ డే స్పెషల్ వీడియో అయిపోలేదు. ఇందాకటి నుంచి మేము టిష్యూ ఫ్లవర్స్ తయారు చేస్తుంటే మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్న ఈ గడుగ్గా ఉన్నాడు కదా అక్క, ఆన్లైన్ క్లాసులో తను క్లాస్లో అటెండ్ అవుతున్నప్పుడు ఆమెను ఎంత డిస్టర్బ్ చేస్తుంటాడో కూడా అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇంతకీ మా బుడుగు రోజు ఆన్లైన్ క్లాసెస్ ఎలా అటెండ్ అవుతుంటాడో మీరు ఓ లుక్ వేయండి. నా లవ్ ద లైఫ్ వ్లాగ్ను సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ. हेलो फ्रेंड्स, आज हम ये टिश्यू पेपर का फूल बनाएंगे. उसके लिए हमें चाहिए टिश्यू पेपर, सिजर्स और थ्रेड. हमें टिश्यू पेपर को रेक्टेंगल में काटना है और हमें 4 काटने हैं और हमें उसे प्लीट्स बना के फिर उसको थ्रेड लगाना है उस पर हमें. फिर उसे फूल के जैसे हमें खोलना है, उससे लेयर्स हमें ऊपर ऊपर करना है तो हमारा फूल बन जाएगा. तो जैसे कि आप देख रहे हो कि हमें ऐसे खोलना है ऊपर ऊपर करके, तो हमारा ये फूल बन जाएगा, बहुत अच्छे से बनेगा. और हमें इन्हें जो फूल हमारा बन चुका है उसे हम चाहो तो इक्वली काट सकते हैं. जैसे कि आप देख सकते हैं मैं यहाँ पे काट रही हूँ. जब हम उसे इक्वली काट लेंगे तो हमारा जो ये टिश्यू वाला फूल है बिल्कुल अच्छे से तैयार हो चुका है. अगर हम चाहें तो कोई भी ग्रीन कलर का शीट लेकर उस पर हम लगा सकते हैं, पर मेरे पास नहीं है तो मैंने नहीं लगाई. ये आपकी मर्ज़ी है. నా లవ్ ద లైఫ్ వ్లాగ్ను సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.